వన్ బెల్ట్ షాప్ ప్లీజ్ అంట. ఇప్పించాలని మంత్రులు ఎమ్మెల్యేల వద్దకు వ్యాపారుల క్యూ అంట. ఎక్సైజ్ ఆఫీసర్లకు ఫోన్ చేయాలని ఒత్తిళ్లు. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం షాపులు ఓపెన్. అదే సమయంలో బెల్ట్ షాపులు సైతం చేంజ్. కొన్ని గ్రామాల్లో ఒక ట్రెండ్ షాపులకే అనుమతి. అలాగే వాటిని సొంతం చేసుకునేందుకు పెద్ద ఎత్తున పైరవీలు. దక్కించుకునేందుకు పోటీ పడుతున్న యువత. తమ వారికే ఛాన్స్ ఇవ్వాలని గ్రామ పెద్దలు. ఎక్సైజ్ అధికారులను కోరుతున్న స్థానిక లీడర్లంట. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల కొత్త మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న బెల్ట్ షాపుల్లోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. దీంతో కొన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులను దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున పైరవీలు నడుస్తున్నాయి. షాపులను తమకే ఇప్పించాలంటూ ఏకంగా మంత్రులు ఎమ్మెల్యేలను కలిసి వ్యాపారులు ప్రాధేయపడుతున్నారు. ఈ మధ్య లక్కీ డ్రాలో మద్యం షాపులను సొంతం చేసుకున్న వ్యాపారులకు డిసెంబర్ 1 నుంచి లిక్కర్ సేల్ చేసేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇస్తుంది. అందుకే కొత్తగా బెల్ట్ షాప్ బిజినెస్ చేసేందుకు సిద్ధమైన వ్యాపారులు వాటిని సొంతం చేసుకునేందుకు రంగంలోకి దిగారు. అందుకోసం హైదరాబాద్కు వచ్చి రూలింగ్ పార్టీ లీడర్ల వద్ద లోబింగ్ చేస్తున్నారు. చాలా గ్రామాల్లో బెల్ట్ షాప్ నిర్వహించేందుకు యువత ఉత్సాహం చూపుతున్నట్లు తెలిసింది. ఎక్కువ మొత్తంలో లాభాలు ఉంటాయనే ప్రచారంతో ఆ షాపుకు డిమాండ్ పెరుగుతున్నది. ప్రతిరోజు కనిష్టంగా 2000 గరిష్టంగా 5000 వరకు ప్రాఫిట్ ఉంటుందని టాక్ ఉంది. పైగా పెట్టుబడి సైతం లక్షల్లో ఉండదు. 10 నుంచి 15,000 పెడితే సరిపోతుంది. సాయంత్రం వరకు పెట్టుబడితో పాటే లాభం కూడా వస్తుంది. ఈ క్రమంలోనే బెల్ట్ షాపును దక్కించుకునేందుకు యువత పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్టు తెలిసింది. స్థానికంగా ఉండే లిక్కర్ షాపు వద్ద బెల్ట్ షాప్ నిర్వాహకులు బల్క్గా మద్యం కొనుగోలు చేస్తుంటారు. బాటిల్పై ఉండే ఎంఆర్పి ధర కంటే అదనంగా 40 నుంచి 100 వరకు విక్రయిస్తుంటారు. గ్రామస్తులు సైతం మద్యం కోసం మండలాల కేంద్రంకో పట్టణంకో వెళ్లాల్సిన అవసరం ఉండదు. అందుకే బెల్ట్ షాపుల కోసం ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు తెలుస్తుంది. నిజానికి ఒక్క గ్రామంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉండాలి అనే నిబంధనను ఎక్సైజ్ శాఖ విధించలేదు. కానీ చాలా గ్రామాలు విచ్చలవిడిగా షాపులు నిర్వహించడాన్ని చెక్ పెట్టేందుకు స్వీయ నియంత్రణ పాటిస్తున్నాయి. 1 లేదా 2 షాపులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని సొంతంగా రూల్స్ పెట్టుకున్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే బెల్ట్ షాపులే ఉండవని చెప్పారు. బెల్ట్ షాపులు ఉండకుండా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ. అది ఇది ఇచ్చిన హామీల్లో 117 హామీల్లో 137 హామీల్లో 417 అనుకుంటా. 417 హామీల్లో ఇదొకటి, బెల్ట్ షాపులు ఉండకుండా చేస్తాం. మళ్ళీ ఇక్కడ కూడా ఏమైంది, పైసలు పెట్టి లైసెన్స్ తెచ్చుకున్న పాపం లక్షలు పెట్టి ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళైనా కావచ్చు, బార్ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు, వీళ్ళ పరిస్థితి పాపం పైసలు పెట్టి లక్షల పైసలు పెట్టి వీళ్ళు ఇంత పోరాడి ఫైనల్గా ఒక వైన్ షాప్ వచ్చినా లేదా ఒక బార్ అసోసియేషన్కి సంబంధించి బార్ షాప్ వచ్చినా కానీ పాపం వీళ్ళకంటే ఘోరంగా ఎట్లా అంటే బెల్ట్ షాపులు పెరిగినాయి. ఇక్కడ ఇది గ్రామాలకే అనే కాన్సెప్ట్ లేదు. ఇక్కడ సిటీలో కూడా ఇదే పరిస్థితి. బెల్ట్ షాపులు గల్లీకి ఒక బెల్ట్ షాప్ ఉంది. ఇప్పుడు గల్లీకి ఒక బెల్ట్ షాప్ ఉంది. వాళ్ళకి వెళ్ళే లాభం కంటే వీళ్ళకి వచ్చే లాభం ఎక్కువ ఉంది ఇప్పుడు బెల్ట్ షాపుల్లో. మళ్ళీ ఈ విధానాన్ని తీసుకొచ్చి వైన్ షాపులు ఎన్ని మీటర్స్కి ఒకటి ఉండాలనేది కూడా నిర్ణయించకుండా ఇక పక్కనే వైన్ షాపులు అసలు కనీసం క్రమబద్ధీకరణంగా లేదా ఒక డెసిజన్గా ఒక ప్లాన్గా నడిచే పరిస్థితి లేదు. విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇక 10 గంటల వరకే టైం అనేది ఇక లేదు. 10-11 గంటలకు మూసేయాలి అనే కాన్సెప్ట్ లేదు. బెల్ట్ షాపులు ఏంటంటే అర్ధరాత్రులు కూడా వాళ్ళు మద్యం అమ్ముతున్నారు. మరి ఈ పాలసీ సక్రమంగా ఉందా? మరి వీళ్ళని ఎందుకు పట్టుకోవట్లే? సరే, మీరు బెల్ట్ షాపులకి మళ్ళీ లైసెన్స్ ఇచ్చేటప్పుడు మళ్ళీ ఇక వైన్ షాపులు పెట్టుకోమని వాళ్ళ దగ్గర లక్షలు తీసుకోవడం ఎందుకు? మనం
అదేదో బెల్ట్ షాపులు పెట్టించితే అయిపోయేది కదా. పాపం వైన్ షాప్ ఓనర్ల పరిస్థితి ఇంతే ఘోరంగా ఉంది. వీధికి ఒక బెల్ట్ షాప్ తయారైంది. ఇక ఇప్పుడు మీరు అఫీషియల్గా బెల్ట్ షాపులు ఇవ్వగలిగితే ఇక మొత్తానికి వైన్ షాప్ బంద్ చేసుకోవడం బెటర్. వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టుకుని ఈ తెచ్చుకున్న టెండర్లు అంతా వేస్ట్ అనే అనుకోవాలి. సిటీలో ఇష్టాచారం బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి. మరి బెల్ట్ షాపుల్ని నియంత్రిస్తామన్న మాట ఏమైనట్టు? ప్రభుత్వం ఇచ్చిన మాటలు ఏమైనట్టు?